అనకాపల్లి జిల్లాలో భారీ గిరినాగు బుసలు కొట్టింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 12 అడుగుల కింగ్ కోబ్రా హడలెత్తించింది. మాడుగుల శివారులో కింగ్ కోబ్రా కలకలం సృష్టించింది. అర్జునరావు కల్లాలోని పశువుల పాకలో ఏవో శబ్దాలు వినిపించాయి. పైకి తొంగి చూసేసరికి కమ్మల్లో భారీ గిరినాగు కనిపించింది. అంతే, భయంతో అక్కడి నుంచి పరుగులు తీశాడు రైతు. విషయం స్థానికులకు చెప్పగా వారు అటవీశాఖ అధికారులు స్థానిక స్నేక్ క్యాచర్ వెంకటేష్ కు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ వెంకటేష్ పామును బంధించేందుకు సిద్ధమయ్యాడు. దీంతో ఆ పాము పాకలోపల నుంచి వేగంగా కొమ్మలపై నుంచి చెట్టుపైకి వెళ్లిపోయింది. భారీ గిరినాగు వేగంగా పాకుతూ చెట్టుపైకి వెళ్తున్న దృశ్యం చూసి అక్కడున్న వారంతా ఒకంత భయానికి గురయ్యారు. గిరినాగు స్నేక్ క్యాచర్ కు చిక్కకుండా ముప్పు తిప్పలు పెట్టింది. ఆ రాచనాగును బంధించేందుకు 2 గంటలు శ్రమించాల్సి వచ్చింది. అయినా కోబ్రా ఆటలు సాగనివ్వలేదు స్నేక్ క్యాచర్. చివరకు వెంకటేష్ కి పట్టుబడక తప్పలేదు ఆ గిరినాగుకి. ఎంతో నేర్పుతో కింగ్ కోబ్రాను బంధించిన వెంకటేష్ దానిని సురక్షితంగా తీసుకువెళ్లి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.